సింహవాహిని లాల్ దర్వాజా లాస్ట్ బోనం. అంటే అప్పటికి అందరూ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ చేస్తారు బోనాలు. ఒకప్పుడు వంశస్థుల్లో మొఘల్ చక్రవర్తులలో కుతుబ్షాయిలు మొఘల్ చక్రవర్తులు వీళ్ళంతా ఒక్కొక్క వాళ్ళే. ఆషాఢ మాసం మొదలు కాగానే, అంటే ఆషాఢ మాసం అని కాదు, ఈ మాసం రాగానే బీభత్సంగా ఈ మూసీ నది పొంగుతూ ఉంటుంది అనమాట. ఒక 4-5 years క్రితం మూసీ నది బాగా పొంగింది చూడండి, హెవీగా. అలా మూసీ నది బాగా పొంగి మొత్తం అక్కడ ఉన్న ప్రాంతాలన్నీ విచ్చలవిడితనం చేస్తున్న ఆ తరుణం అమ్మ ఉగ్రరూపాన్ని తట్టుకోలేక ఊర్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి రాజుకు సంప్రదింపిస్తున్నప్పుడు గోల్కొండ అప్పుడున్న రాజులు ఎలా మరి అమ్మ ఉగ్రరూపాన్ని ఆపాలి చేయాలి అని అన్నప్పుడు, మీకు తెలుసా అమ్మ, ఆ పురాణాపూల్ బ్రిడ్జి ఏదైతుందో ఆ బ్రిడ్జి కూడా దాటింది నీళ్ళతోని. మొన్న బ్రిడ్జి మీదికి పోయినాయి నీళ్ళు, అంత హైట్లో నుంచి వచ్చాయి. ఒకప్పుడు కూడా ఆ హైట్లో నీళ్ళు వచ్చినప్పుడు అక్కడ ఉన్న రోగాల పాలవడం చేత ఈ కంటిన్యూషన్ హెవీ ఫ్లడ్స్ రావడం వల్ల ఈయన గారు ఏం చేశారంటే, అమ్మ శాంతించాలి, అమ్మ శాంతించకపోతే ఎట్లా, ఈ నీళ్ళు ఎక్కడికి పోతున్నాయి, ఎక్కడ దాకా పోతున్నాయని చూస్తే ఈ నీళ్లు సింహవాహిని అమ్మవారి విగ్రహం దాకా పోతున్నాయి అనమాట. అది దాటుకుంటూ, అంటే ఆ రూట్ వరకు పోతున్నాయి, అక్కడ నుంచి ప్రయాణం చేస్తున్నాయి, ఆ రూట్ వరకు పోతున్న దగ్గర చూసి ఏం చేశారంటే ఈయన గారు, జరి అంటే తెలుసా మీకు, జరి నాకు తెలిసి చీరలలో ఉంటుంది, బంగారం పట్టుతోనున్న ఒక జరీ చీర, కంప్లీట్ బంగారంతోనే, కంప్లీట్ అంటే కంప్లీట్ బంగారంతో ఉన్న ఆ చీర, బంగారంతో ఉన్న గాజులు ముత్యాలు హారాలు, అమ్మవారికి తలంబ్రాలు ఉంటాయి కదా, మన ఎత్తిలేస్తారు కదా, ఆ తలంబ్రాలు కూడా మంచి మంచి వైడూర్యాలతో చేయించి మాణిక్యాలతో చేయించి అంత పెద్ద చాట పెట్టి, ఆ చాటల్లో పసుపు కుంకుమ పెట్టి, ఆ చాటల్లో అమ్మ చీర పెట్టి, ఆ చాటలో ఈ గాజులు 16 32 గాజులు పెట్టి, ఆ అక్షంతలు పెట్టి, ఆ బంగారుతో చేసిన ఆ చాట కూడా బంగారం చాట, దాన్ని తీసి మంగళ వాయిద్యాలతో ఆయన గొప్పగా ఏనుగు మీద గుర్రాల మీద వచ్చి అమ్మవారిని ఇలా చూపించి, మీరు శాంతించకపోతే రాజ్యమంతా విచ్ఛిన్నమవుతుంది, మీరు శాంతించకపోతే ప్రజలందరూ భయాందోళనలకి గురవుతున్నారు, మీరు శాంతించకపోతే మరి మేము ఏ విధంగా పాలించగలమమ్మా, మా నుంచి అయిన పొరపాటుకు మీరు శాంతించి ముందుకు వెళ్ళాలి, మీకు మేము ఇస్తున్న ఈ మహా స్వాగతాన్ని మీరు ఒక ఆడబిడ్డకి ఇచ్చే ఈ లాంఛనాలను మీరు స్వీకరించాలి. అయితే ఆ బంగారంతో పెట్టిన చీర, ఆ బంగారంతో చేసిన చాట, ఆ అక్షంతలు, ఆ మణిమాణిక్యాలతో చేసిన ఏదైతే ఉంటుందమ్మా గౌరవము, ఆడపిల్లకి ఓడి అన్నమాట. అది మన దగ్గర చేస్తారు కదా. ఆయన గారు ఆ మూసీలో వచ్చి లాంఛనంగా అమ్మకు చూపించి వదిలేసిండంట. అందులో మొత్తం అలా వదిలేసేసి అమ్మ వారి పేరు మీద వదిలినప్పుడు అమ్మ చాలా ఆనందపడ్డదంట. చాలా ఆనందపడిన తరుణం ఒక దిక్కైతే అమ్మ ఆ రోజు రాత్రికి ఉద్రిక్తత తగ్గిపోయిందంట. ఆ రోజు రాత్రికే ఆయన ఎక్కడ లేని ఆశ్చర్యం, ఇదెక్కడ ఆశ్చర్యం, ఇదెక్కడి సొంతం, ఇదెక్కడి అది. అయితే అమ్మవారి ఉద్రిక్తత ఆశ్చర్యంగా ఆ రోజు రాత్రికి తగ్గడం, ఎంతో ఆశ్చర్యంగా ఆ రాజు ఆనందపడడం, అంత శక్తి స్వరూపిణి ఉంది. అసలు మూసీ నది యొక్క ఉద్రిక్తత తగ్గడం ఏమిటి, అమ్మ నిజంగా ఉన్నది ఇక్కడ, అమ్మ ఆశ్చర్యకరంగా కాదు అని చెప్పి ఎక్కడైతే ఆ నీళ్లు ఎండవుతున్న ఆ తరుణాన్ని చూసి అక్కడ నుంచి వాళ్ళు అమ్మవారికి సింహవాహిని, అంటే అమ్మ సింహరూపంలో సింహం మీద కూర్చొని ఉంటుంది. అక్కడ మీరు గమనించి చూడండి, ఆ విగ్రహం కూడా అలాగే ఉంటుంది. అంటే అమ్మ ఆ రూపాన్ని, అమ్మ యొక్క ఆవేశాన్ని, ఉద్రిక్తత కదా, ఆ ఉద్రిక్తత చిహ్నంగా అమ్మ సింహవాహిని అంటే ఏంది, ఒక దగ్గర కూర్చోబెట్టేసుకొని అమ్మ శక్తిని, అమ్మ యొక్క వివరణని శాంతియుతముగా మనందరికీ సౌభాగ్యంగా ఉండాలన్న తరుణం కూడా ఈ ఆషాఢమే. ఈ 4 జరిగినాయి ఆషాఢ మాసంలోనే, ఈ 4 బోనాల ప్రత్యేకతలు జరిగింది ఆషాఢ మాసంలోనే. ఈ 4 బోనాల ప్రత్యేకత వచ్చింది పరమశివుడి నుంచి, పరమశివుడి యొక్క బిడ్డ దగ్గర నుంచి. గ్రామదేవతల్లో చెప్పే కథలు, వివరణలు, ఆహా ఎంత అద్భుతమైన కథలు వింటుంటే ఎంత ఆనందం అవుతుందంటే, వాళ్ళు ఆడుతూ ఉంటారుగా బాగా, బోనాల్లాగా ఆడుకొని చెప్తూ ఉంటారు. ఏమంటారంటే ఒగ్గు కథలు, ఉప్పాలమ్మ తల్లిది, తర్వాత మైసమ్మది, వీళ్ళందరూ చెప్తారు. ఇక్కడ విశేష వివరణ తెలుసుకోవాల్సింది ఏంటంటే, బోనం అనేది భోజనం కాదు, బోనం అనేది అమ్మవారికి మనం ఇచ్చే అత్యంత విలువైన ఆడపిల్లకిచ్చే మర్యాద.
ఇప్పుడు చూడండి బోనంలో ఆడపిల్ల ఎందుకు వస్తుందో తెలియదు. నేను మీకు చెప్పాము, ఇప్పుడు తెలుసుకోవాలి అంటున్నాం. హైదరాబాద్లో కానీ ఏ ఊర్లో కానీ ఆడబిడ్డ పండగకి ఇంటికి రావడమే శుభసూచకం. ఎవరికి తెలియదు. పరమశివుడు లాంటి ఒక మహానీయుడే ముక్కంటే తెచ్చుకుంటున్నాడు బిడ్డని ఇంటికి. మామూలు శరీరంలో ఉన్న తండ్రికి బిడ్డలంటే ఇష్టమేగా తెచ్చుకున్న పిల్లలమ్మ. ఈ రోజుల్లో నేను చెప్పాల్సినది సందర్భం కాబట్టి బోనాల పండుగ విషయం ముగించి మళ్ళీ వెళ్తాను. ఇప్పుడు సింహవాహిని అమ్మవారిది 4వ వంతు అయినాక ఊరూరా పండగలు అయిపోతాయి. ఆ తర్వాత ఎవరి మొక్కులు వాళ్ళు తీర్చుకుంటారు, ఎవరు మొక్కులు ఇస్తారు వాళ్ళు యూత్ యావత్తు అందరూ చేసుకుంటారు. ఇందులో జాగ్రత్తలు చెప్పేది ఏంటంటే నేను ఏమంటున్నానంటమ్మా, పండగ రోజు మన ఇంట్లో ముఖ్యంగా అఖండ జ్యోతి వెలిగించి మనకు కావాల్సిన మర్యాదలు చేసి మనకు కావాల్సిన శాఖలు బెల్లం శాఖలు ఊరి పొలిమెరలో దేవతలందరికీ పోసి ఇవన్నీ చేస్తాం కదమ్మా. ఇదంతా ఒక వంతు అయితే చేయాల్సిన అత్యంత ముఖ్యమైన వంతు ఏంటంటమ్మా, ఊరంతా కలిసి చేయడం కావాలి. నాకు ఒక సాధువులాగా నేను కోరుకునేది కూడా, అమ్మ కోరుకునేది ఏం తెలుసా తల్లి, చాలామంది గ్రామాల్లో ఉన్న ఆ పెద్దలందరికీ నమస్కారం చెప్తూ మన భాగ్యనగరంలో ఉన్న వాళ్ళకు కూడా కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి చెప్పేది ఏంటంటమ్మా, నా ఆలోచన ఒకేసారి బోనం ఎత్తండి తల్లి అందరూ కూడా. ఎందుకు ఎత్తాలి అంటే అమ్మ అందరి ఇంట్లో నుంచి వచ్చే ఆ అఖండ జ్యోతి చూడాలని అమ్మ కోరిక తల్లి. ఒక్కసారి ఆలోచించి 1000 బోనాలు వస్తే ఆ పోతరాజులు అలిసిపోతారు తల్లి ఆడలేక. పోతరాజులు ఇప్పుడు చూడమ్మా జీవనాభివృద్ధికి కొంతమంది ఉంటే కొంతమంది పెద్ద పులిలాగా ఆడతారు, కొంతమంది గౌరవంగా ఆడతారు, కొంతమంది నిజంగా అన్నదమ్ములు వస్తారు కదా. అమ్మ ఎందుకు బోలం ఎత్తాలి పోతరాజు ఉందో తెలుసా తల్లి, అది చెప్పి ముగిస్తాము. పోతరాజు అక్కని అడిగాడంట, అక్క నీ పెళ్ళి అయిపోయి నువ్వు వెళ్ళిపోతే మరి నేనేం చేయాలి, మరి నన్నేం చేయాలక్క, నీకోసమే నేను పొలిమేరలో ఉండిపోయాను కదా అంటే, అక్క అమ్మ అయితే పెళ్ళి చేసుకోలేదు కానీ తరుణం, తమ్ముడా పోతరాజా నేను ఎత్తే బోనం ముఖ్యంగా నేను నీకు అక్కని, నీవు నన్ను కాపాడినంతగా ఎవరు కాపాడలేరు. ఒక ఆడపిల్ల బోనం ఎత్తుతే అమ్మ ఈరోజు ఫోటోలు తీస్తున్నారు, నడుము దగ్గర నుంచి ఒక ఫోటో, కిందికి ఒక ఫోటో, మొహానికి ఒక ఫోటో, ఇలా బోనం ఎత్తుకున్న ఆడబిడ్డని దేవతలాగా చూస్తలేరు కదా. పోతరాజు వాళ్ళ ఈపులు బగలగొట్టడం అనుకుంటాడమ్మా. ఎంతమందికి తెలుసు ఆ విషయం ఇక్కడ చెప్పు. పోతరాజు ఉండేది దానికి, ఆడపిల్లల్ని కాపాడడానికి పోతరాజు ఉంటారు. ఆడబిడ్డలు బోనం ఎత్తేటప్పుడు ఆకతాయి కొంతమంది చూసే ఆ చూపు ఆడపిల్లలకి అవమానకరంగా అనిపించి కొంచెం మనస్సు కొంచెం కలత, అంటే అదేదో కోల్పోయినట్టు అనిపిస్తుంది. అదంతా ఫ్రీడమ్ ఉండదు ఆ సమయంలో, అన్కంఫర్ట్ ఫీల్ అవుతున్న ఆ తరుణం పట్టు చీరలు కట్టుకొని లంగా జాకెట్లు వేసుకొని అంగరంగ వైభవంగా జుట్టులు వేసుకొని పువ్వులు పెట్టుకొని బోనం ఎత్తుకుంటే వాళ్ళని చూసే కొన్ని చూపులు మారడం, దానివల్ల కొన్ని సంఘటనలు జరగడం వల్ల పోతరాజు కదా మా పెద్ద పులిలాగా నిలబడేది. వేస్తాడు దాంతో ఎర్రగోల ఎందుకు వేస్తాడు మరి, అది ఎవరికి తగులుతుంది తెలుసా అమ్మ దెబ్బ కూడా. బాగా గమనించండి, దుష్టుడికే తగులుతుంది, ఎవరికి పడతా వాళ్ళ తెలియదు. నేను ఉంచున్నానుగా అమ్మ, పోతరాజులు నన్ను చూసి మొక్కుతారుగా, ఒక దెబ్బ పడదు మన మీద, పడేది వాళ్ళు ఆ చూపులు తెలిసిపోతుంది. పసుపు రాసుకుంటారుగా ఒళ్ళంతా వాళ్ళు, అంగరంగ వైభవంగా ఎంత గావుకెక్క పెట్టి ఆ గజ్జలు కడతారుగా కాలికి, ఆ పాయ ఒక్కొక్కటి వాళ్ళు వస్తుంటే ఇట్లా తంటూ ఉంటే ఆ సౌండ్కి నిజంగా పోతరాజు దేవాది దేవతల ఆశీర్వాదము ఆమె తండ్రికి ఇస్తాడు. పోతరాజుకి ఇచ్చిన మాట ఏంటంటే, అమ్మ బిడ్డ నేను నీ కళ్ళల్లో చూసే వెళ్తా, నాకు నువ్వు తప్పితే రక్ష ఎవరు ఇయ్యరని చెప్తే అమ్మ నెత్తి మీద బోనం పెట్టుకొని, ఇప్పుడు ఆడపిల్లల విషయంగా ఒకప్పుడు అమ్మ ఎత్తేది బోనం, అంటే ఒకప్పుడు చరిత్ర తెలిసింది మనకు బోనాల పండగ నుంచి. ఇలా అంటే పెద్ద మనుషులు చేస్తేనే కదా, ఆ పెద్ద మనుషులు అప్పుడు చెప్పినప్పుడు రూపం ఏంటంటే, అమ్మ ఆ బోనం ఎత్తినప్పుడు పోతరాజు అది ఉంటుంది కదమ్మా ఎర్రగోల, ఆ ఎర్రగోల ఇలా వెనక నుంచి వేసి ఇలా చేతిలో పెట్టి అమ్మకి సెక్యూరిటీగా పెట్టేస్తే అమ్మ కళ్ళల్లో కళ్ళు పెట్టి, అప్పుడు ఈ డప్పులు లేవుగా తల్లి, అయితే అమ్మ కాళ్ళు ఉంటాయి కదా, అమ్మ కాళ్ళకి గజ్జలు ఉంటాయి కదా, ఈయన కాళ్ళకి గజ్జలు ఉంటాయి కదా, కాళ్ళ సవ్వడితోని ఇలా 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 అనుకుంటూ ఈ నోట్లో నుంచి చప్పుళ్ళు వస్తాయి. ఇప్పుడు మనం దగ్గర అంటే నేను క్షమించమని అడుగుతాను అలా అన్నందుకు, అని వస్తుంది సౌండ్. వాళ్ళు వెళ్తున్నప్పుడు హిష్ అని అంటారు మన వాళ్ళు, కొన్ని శబ్దాలు చేస్తారుగా. ఇప్పుడు చాలామంది శివసత్తుల దగ్గర కొంతమంది దేవతల దగ్గర ఆ శబ్దాలు ఒక విధంగా నాట్యాన్ని తలపించే విధంగా వచ్చేటి అవి. వాళ్ళ గజ్జల సవ్వడికి వాళ్ళు పోయేదానికి పోతరాజు ముందు నడుస్తూ ఉంటే అమ్మ పోతరాజు ఇలా చూస్తుంటాడు. ఇప్పుడు నువ్వు దేవతం అనుకో తల్లి, నేను పోతరాజు అనుకో, నేను నిన్ను చూస్తూ ఉంటా, ఇలా నాకు నువ్వే కనబడతావు అంతే, నేను నీకు కనబడతా అంతే, ఇలా మన ఇద్దరమే వెళ్తుంటాం సవ్వడి అంటే దేవత ఆ భక్తుడు మాత్రమే వెళ్తుంటాడు అంతే. ఆ అమ్మ వెళ్తుంటుంది, అమ్మ ముందు
పోతరాజే వెళ్తుంటాడు సవడి. అలా వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరిని ఒకరినొకరు కాపాడుకుంటూ వెళ్తూ వెళ్ళిన ఆ పండగ ఆడపిల్లల రక్షణకు పోతరాజులు పుట్టారు కదా. మరి ఈరోజు ఆ పోతరాజులందరినీ ఎంత మనం తక్కువ చేసి చూస్తున్నామే. పోతరాజులు కొంతమంది తాగుతున్నారు అంటున్నారు, కొంతమంది ఇంకేదో అంటున్నారు. కానీ పోతరాజులు ఒకప్పుడు ఏం చేశారంటే అమ్మా, చరిత్రలో ఉన్న విషయం చెప్తున్నాం. ఒక 70 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. 4 పోతరాజులు ఉన్నారు. ఆ ఊర్లో ఒక 4 ఆడపిల్లలు బోనాలు ఎత్తడం కొంచెం వైవిధ్యంగా ఎత్తుతారంట. కొంచెం ఆకతాయిలు స్కెచ్ చేశారు, బోనం అపవిత్రం చేసేసేయాలి, వీళ్ళు అపవిత్రం అయిపోతారు, ఊరంతా తక్కువ అంచనా వేస్తుంది, కొన్ని ఉంటాయి కదా ఇలాంటివి. వీళ్ళు బోనాలను చేసినప్పుడు ఈ పోతరాజులు కూడా దూరం ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఇప్పట్లో ఒకప్పుడు అంటే మన ఊర్లోనే పుట్టేటోళ్ళు ఆ కారణ జన్మలు. నా స్నేహితులు వేస్తారు బోనాల పండుగ. నా స్నేహితుడు ఉన్నాడు శివకుమార్ అని, కాంటాక్ట్ నెంబర్ నేను ఎవరన్నా కావాలి చేయాలి అని నన్ను ఇంతకుముందు గతంలో అడిగినప్పుడు నేను ఆ అనుమతితో ఇచ్చాను అనమాట. చాలా బలంగా వేస్తాడు శివకుమార్ అని, ఎల్బీ నగర్లో ఉంటాడు నా మిత్రుడు. మంచి బలంగా వేసి పోతరాజులాగా ఇప్పుడు ఆయన పిలవడం కూడా అప్పుడప్పుడు అలా పిలుస్తాము. ఆయన వేస్తాడు. అట్లా కొందరు కారణ జన్ములు ఉన్నారు తల్లి. ఆయన గారు అంటూ ఉంటారు, అమ్మది బోనాల్లో ఇప్పుడు నేను పోతరాజులాగా పోతా, 4-5 పండుగలలాగా పోతా స్వామి అంటాడు కదా. అట్లా ఈ రోజుల్లో చాలామంది వెళ్తున్నారమ్మా. అయితే అలా ఒక 4 వచ్చారంట పోతరాజులాగా, మంచి అంగరంగ వైభవంగా గుడిలో సిద్ధమయ్యి అంతా చేసి బోనం అన్నీ చేసుకునే సమయానికమ్మ 9 మంది వచ్చారంట. ఈ ఆడపిల్లల్ని అపవిత్రంగా బోనాలు పడేయడము, లేకపోతే ఇంకేదో చేద్దామని. వీళ్ళేమో 4 ఉన్నారు, ఇట్లా ఆడుతున్నారు. ఇట్లా ఆడుకుంటూ పోతున్న సందర్భంలో ఈ 9 మంది అటాక్ చేస్తే పోతరాజులు 9 మంది గొంతులు కొరికి చంపారంట. అది రికార్డెడ్ మన దగ్గర. ఆయన గావుకక పెట్టి కేవలం గొంతు కొరకడమే ఆయనకున్న డ్యూటీ. ఆయన గొంతే కొరుకుతాడు అంతే, గొంతు కొరికేయాలంతే. ఈ నాలుకతో అంతే, ఇక చేతులు బీతులు ఏం పెట్టకూడదు, ఇట్లా పెట్టి కొరికేయాలంతే. లేపిడ ఈ కాళ్ళ మీద వేసుకొని కొరికేయడమే. అలా కొరికేసి వాళ్ళ మీద ఇట్లా ఒక దుమ్ము పడనీయలేరంట వాళ్ళు. అప్పటి నుంచి పోతరాజుల ప్రత్యేకతలు రాను గొప్పగా అయిపోయింది. మీరు ఒక మాట ఆలోచించండి, పోతరాజులనే ఇంటర్వ్యూలు తీసుకోండమ్మా, వాళ్ళు ఎంత గౌరవంగా గర్వంగా చెప్తారు. ఈ రోజుల్లో వాళ్ళకి కొంచెం తగ్గింది విలువ అనిపిస్తుంది నాకు. చాలా ఒకప్పుడు వేసే వ్యక్తులే బలంగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇంతకింతే ఉంటున్నాయి ఈ ములక్కాడలు, ఈ చేతులు అలాంటి వాళ్ళు వేసేస్తున్నారు. అంటే ఆనందంగా వేస్తున్నారు. కానీ ఒకప్పుడు పెద్ద పూలు వేసేది. ఒకప్పుడు ఒక మనిషి వేస్తే పెద్ద పూలు వచ్చినట్టు అనిపించేది. 7 అడుగులు 8 అడుగులు 6 అడుగులు ఇట్లా వాళ్ళు వస్తుంటేనే ఆహా అనిపించేది. ఇప్పుడు అంతా కొంచెం అవహేళన తగ్గినట్టు అనిపిస్తూ ఉంటుంది. మొన్న ఈ మధ్య చూసాము, ఆయన గారు చాలా చిన్న వ్యక్తే, 14-15 ఇయర్స్ ఉండవచ్చమ్మా. ఆ ఎర్రగోల ఉంటుంది కదా, ఆ ఎర్రగోల చేతిలో పట్టుకొని ఆడుతూ ఉన్నాడు. ఆడుతూ కింద పడిపోయాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ నవ్వుతున్నారు. ఆయన కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యి ఉండొచ్చు బహుశా. నేనేమన్నా అంటే అమ్మా, పోతరాజు వేషం వేయడం అందరితో కాదు, కారణ జన్మలతో అవుతుంది. అలాంటి వాళ్ళకి ఇస్తే, అలాంటి వాళ్ళే వస్తేనే కదా రక్షక. ఇప్పుడు అంత చిన్న వయసున్న నీవు ఆపద వస్తే కాపాడగలవా? లేదు. అందుకే అనుభవం చాలా ముఖ్యమైనది, కండ చాలా ముఖ్యమైనది. అక్కడ నువ్వు ఆడుతుంటే చూడడానికి ఎంతో వైభవంగా అక్క చెల్లెలు ఆనందపడాలి కదా. ఊరూర పండగ ఎందుకు చేయమంటున్నామ్మా, అందరూ ఒక్కటేసారి తీయండి బోనాలు. ఒక్కసారి నాకు భాగ్యనగరం అంతా అట్లా చూడాలని కోరిక. అట్లా వస్తే ఒక 100 మంది పోతరాజులు లైన్గా ఉంటే, 100 మందో లేకపోతే ఎంతమందో ఆ మంగళ వాయిద్యాలు వాయిస్తుంటే, అది కదమ్మా నా తల్లి పార్వతీ పరమేశ్వరులు భూమండలానికి దిగొచ్చినట్టు అనిపిస్తుంది. పండగ అలా చేయాలి. ఇక్కడ చూసారా ఎలా ఉంటుందో, ఎవరి బోనం వాళ్ళు ఎత్తుకోబోతూనే ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే, ఓకే నేను ఒప్పుకుంటాను అందరి పండుగలు ఒకలాగా లేవు, అందరి పరిస్థితులు ఒకలాగా లేవు అని. ఒకప్పుడు అందుకే అమ్మ కేవలం నూకలు పచ్చిపులుసే అడిగింది. ఈరోజు నీవు హంగు అరమాటం చేస్తున్నావే. అమ్మ అడిగింది పచ్చిపులుసు, కుండలు తీసుకొని రావడమే. దానికి పసుపు పెడతావు, వేపాకులు పైన అఖండ జ్యోతి పెట్టుకొని రావాలి. ఎంతో వైవిధ్యముగా శివశక్తులు ఈరోజు తెస్తూ ఉంటే ఆ బోనము చూడ ముచ్చటైంది. అలాగే ఊర్లలో చేస్తారు అందరు బొడ్రాయి పండుగ చేసి బోనాలు ఊర్లలో మెచ్చుకునేది ఏంటంటే ఒక్కటేసారి వస్తారు, అందరూ ఒకటేసారి బోనాలు తీస్తారు. ఒక ఆయన పెద్దరికం తీసుకుంటాడు, రావాలమ్మా అందరూ 6 గంటలకు బయలుదేరాలి, 5 గంటలకు ఒక ఇంట్లో కూరలో చెప్పేటోళ్ళు ఉంటారు. హైదరాబాద్లో అది ఉందా తల్లి? ముమ్మాటికి లేదమ్మా. నాకు ఒక్కసారి హైదరాబాద్లో అలా చేసి చూడాలని కోరిక చాలా బలంగా ఉంది. గోల్కొండలో చూస్తాం మళ్ళీ, అది కూడా ఏంది బై డిఫాల్ట్ చూస్తాం గోల్కొండలో, ఎందుకంటే అందరు మొక్కులతో వస్తారు కాబట్టి. ఇప్పుడు ఉజ్జయిన్ మహంకాళి కూడా అలాగే చూస్తాం, తర్వాత సింహవాహిని కూడా అలానే చూస్తాం. కానీ అనేది ఏంటంటే నేను మన ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో కూడా అదే విధంగా రావడమే చూడముచ్చటైన పండగ. మరి నీళ్ళు ఎవరు పోస్తారు? శాఖ పోస్తారుగా అమ్మ వస్తుంటే,
తొడబుట్టినోడు పోస్తాడు. అవును, అసలైన తొడబుట్టినవాడు పోస్తారు. పోసి ఆ బిందె తీసి నీళ్ళు పోసి ఆ కొన్ని నీళ్ళు తెలిపోసుకొని అమ్మని మొక్కేసేసి ముందుకు వస్తారు. పోతరాజులు బయలుదేరుతారు కదా. ఈ విధముగా పండుగ చేసే మన చరిత్ర ఎంత గొప్పగా ఉంది. సుమారు మనం 1 అవర్ అయింది వచ్చమ్మా మాట్లాడి, 1.5 అవర్ అవుతుంది కదా. ఇంత మొత్తంలో దైవాధీనమైనది పండగ వాతావరణమే కనబడ్డది కదా. ఇప్పుడు అసలైన పండుగకు వస్తాం. ఎలా చేస్తున్నారు తెలుసా అమ్మ? చిన్న చిన్న పిల్లలు అమ్మవారి రూపాన్ని ఎత్తేసేసి అనుభవం లేకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఏదేదో అయిపోయినట్టు చేసేసి విలువరహితముగా చేస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటమ్మా, గౌరవమైన మన ఈ పండగ చరిత్రలన్నీ తెలిస్తే కదా నీకు భయం కావాలా. అవును, ఇంత చరిత్రలో అమ్మ దేవుళ్ళే కనబడ్డారుగా. ఎక్కడన్నా మానవ శరీరాలని ఇట్లున్నాయని చెప్పారా? లేదు. అలాంటప్పుడు అమ్మ ఒకప్పుడు చేసిన త్యాగమూర్తులు, ఒకప్పుడు చేసిన పుణ్యమూర్తులు అందరి వల్లే ఇంకా మనం ఒక సుభిక్షమైన జీవితాన్ని చూస్తున్నాం కదా. మరి ఎందుకు మనం అవహేళన చేస్తున్నాం దేవతలని? ఎందుకు ఈరోజు ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ అని ఇంకేదో పర్ఫార్మెన్స్ అని అమ్మవారి రూపాలు ఎత్తుతున్నాం? అలా ఎత్తకూడదు. బల్కంపేటలో బోనం ఎత్తండి, గోల్కొండలో బోనం ఎత్తండి, ఉజ్జయినిలో బోనం ఎత్తండి, సింహవాహిని దగ్గర బోనం ఎత్తండి, మీ కులదైవం దగ్గర బోనం ఎత్తండి. అంటే స్టేజ్ మీద ఎత్తేటప్పుడు కూడా అమ్మవారి రూపం ఎందుకు ఇస్తారు? ఎందుకమ్మా అవసరమా? నువ్వు నృత్యం చేయాలిగా. నృత్యం భరతనాట్యం చేయొచ్చు, కథకళి చేయొచ్చు, ఇంకా కూచిపూడి చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. నాట్యం అది వేరు. కానీ అమ్మవారిలాగా సిగమూగినట్టు చేసేసేసి ఈ చిన్న చిన్న పిల్లలకి వేషాలు వేసేసుకొని చెప్పించేసేస్తే అమ్మ ఆగ్రహం దెబ్బతింటలేదా? ఈరోజు సుభిక్షంగా మా ఇల్లు బాగుండాలని బోనాల పండుగ చేసేవాళ్ళు లేరమ్మా. నలుగురిలో నారాయణ. ఎందుకు పైసలు గడుపుతలేరు తెలుసా అమ్మ? ఒకప్పుడు 1000 రూపాయలు 2000 అనేసరికి అందరూ 100, 100, 200, 200 వేస్తే 10 మందికి గూడు పెట్టేవాళ్ళు. ఇప్పుడు గూడుపుతలేరు తల్లి అట్లా. ఎందుకంటే పరిస్థితులు బాగలేక నా ఇంట్లో పచ్చడి మెతుకులు తింటే కూడా ఎవరికి తెలియదు. నేను డబ్బులు ఇవ్వకపోతే నవ్వులపాలవుతా, డబ్బులు ఇస్తే మళ్ళీ ఈ ఇంట్లో నాకు ఇబ్బంది అవుతుంది. ఇన్ని పరిస్థితులు కదా. మరి నిజంగా దేవత ఆశీర్వాదం ఉండాలని కోరుకోవాలి, వాళ్ళందరూ బాగుండాలని కోరుకోవాలి, అందరూ పండగ చేయాలని కోరుకోవాలి. ఇవన్నీ రావాలంటే ఏం కోరుకోవాలి తెలుసా అమ్మ? ఫస్ట్ మానవ ధర్మం కోరుకోవాలి. బాగుంటే అమ్మ మన తరాలు బాగుపడతారు కదా. నేనేం చెప్పింది ఏంటమ్మా, బోనాల పండుగ నెక్స్ట్ డే తెలంగాణలో జరిగేది ఏం తెలుసమ్మా? చెట్లలోకి వెళ్తారు అందరు. నెక్స్ట్ డే నాకు తెలిసి మీకు అంత చెట్లలోకి ఎందుకు వెళ్తారంటే వనభోజనాలు చేయడానికి వెళ్తారు మన దగ్గర. ఆ రోజు తినేసి నెక్స్ట్ డే వనభోజనాలకు వెళ్తారు. వనభోజనాలకు వెళ్ళి చెట్లలోనే వండుకొని చెట్లలోనే తింటారు. మీరు ఈసారి కావాలంటే ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి చూడండి, మొత్తం అక్కడ 2-3 లక్షల మంది ఉంటారు పబ్లిక్. అక్కడ ఖచ్చితంగా చెట్లు అంటే కార్తీక భోజనం వెళ్తారు చూడండి, ఆ విధంగా వెళ్తారు. ఇక్కడ మన దగ్గర తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ వస్తారు. అదొక ఆనవాయితీ. అక్కడ ఉయ్యాలలో పెట్టుకొని చిన్నపిల్లలని, ఇంకో అక్కడ పసుపు కాళ్ళకి రాసుకునేటోళ్ళు, ప్రత్యేకమైన బోనం ఎత్తేటోళ్ళు. అక్కడ అమ్మవారు ఉంది కదా ఎల్లమ్మ తల్లి. ఎల్లమ్మ తల్లి పండుగ చూసారా అమ్మ? ఎంత గొప్పగా ఉంది చరిత్ర. నల్లపోచమ్మ తల్లి మాటిన్నారు, ఎంత గొప్పగా ఉంది చరిత్ర. ఇక్కడ ఉజ్జయిని మహంకాళి కానీ అక్కడ జగదాంబ ఎంత 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 వివరంగా ఉంది తల్లి. ఇంత వివరణలో అమ్మలని మనం తక్కువ చేయొచ్చా? ఆ గ్రామ దేవతలు తక్కువ చేయొచ్చా? పెద్దమ్మ తల్లి చరిత్ర ఉంది, ఇంకా ఎన్ని ఉన్నాయి చూడండి గొప్ప చరిత్రలు. వీళ్ళన్నీ చెప్పడం తగ్గిపోయిందమ్మా. తగ్గిపోవడం చేత ఈ దేవతల విషయాలన్నీ అక్కడక్కడ కొన్ని మ్యాజిక్లు, కొన్ని లాజిక్లు చూసేసి నిజమైన తత్వం కోల్పోయాంగా. అది కోల్పోకూడదు. ప్రేక్షకులందరూ కూడా చెప్పేది ఏంటంటే ఈ బోనాల పండుగ నుంచి మనందరం సుభిక్షమైన నిజమైన పండుగ చేసుకోవాలి. అసలే చూడండి భూకంపాలు వస్తున్నాయి అంటున్నారు, మనుషులు మునుగుతున్నాయి, యుద్ధాలే జరుగుతున్నాయి, అకాలంగా వర్షాలు వస్తున్నాయి, నిన్న వర్షం మొన్న వర్షం, ఇన్ని వర్షాలు వస్తుంటే ఏం ఆశ ఉందని ఇంకా బతకాలి? ఎండాకాలం మే అంటే దద్దరిల్లాలి. అసలు చల్లగా ఉంది, విభత్సంగా చల్లగా ఉంది. విజయవాడ వర్షమే, వైజాగ్ వర్షమే. నేను నిన్న మొన్న లేను గుంటూరు వైజాగ్ ఫుల్ వర్షం. సరే గుంటూరు వైజాగ్ పోయి మన విజయవాడ పోయించినాక ఈ నల్గొండ పోదాం కదా, నల్గొండ పోతే నల్గొండ మొత్తం వర్షమే. ఇట్లా వర్షాకాలం మే కాలం కాబట్టి అమ్మ పండగలు మనకి సహకరించాలంటే కూడా సుభిక్షత చాలా ముఖ్యం. ఆడపిల్లల రోదన మంచిది కాదు. అల్లుళ్ళు ఇంటికి వస్తున్నారు, విలువలు ఇస్తున్నారా? అల్లుడిని ఎలా చేస్తున్నారు చూడండి. బాగున్నామా అడగడానికి పానం పోతుంది ఇక్కడ. అర్థమైందా? ఇలా మాట్లాడుతూ ఉంటే అమ్మ కనీసం ఈ బోనాల పండుగనన్నా అందరికీ మంచిది తేవాలి. నిజంగా నా తల్లి మహంకాళి రూపం అందరింటికి రావాలి. ఆ పార్వతీ పరమేశ్వరులు అంత సులభంగా లోకానికి తండ్రి తల్లిలు కాలేరు కదా. నల్లపోచమ్మ తల్లి పండగ ఎక్కడ ఎత్తిన వేప చెట్టుకైనా పండగే. అమ్మ స్వీకరించే ఆ పండగలో మైసమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, రేణుకామాత, ముత్యాలమ్మ, ఎర్రపోచమ్మ, కర్రపోచమ్మ, ఉప్పాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ, సుంకాలమ్మ, ఎన్ని దేవతలు ఎత్తినా కూడా దేవాది దేవతలకు అధిపతి పార్వతీమాత స్వరూపాలు వీళ్ళందరూ. కాబట్టి
మన ఇంటి వెలుగు దేవతలను పూజించడం చాలా ముఖ్యమైనది. మళ్ళీ ఇంకా హైదరాబాదులో తొట్టెలు ఎత్తుతారు. ఆ తొట్టెలు కూడా మొక్కుల ద్వారా పిల్లలు కావాలని అత్యంత పెద్ద తొట్టెల ఏడెత్తుతారు తెలుసా అమ్మ? పురాణా పూల్. ఆ రాజు మెచ్చి చేసిన పండుగ అది. నేను బెట్ చేస్తున్నా, నేను చిన్నప్పుడు నేను పిచ్చిగా ఎంజాయ్ చేసే పండుగ బోనాల పండుగ. ఆడ ఎంత పెద్ద జుల్లుస్ ఎత్తుతారో తెలుసా అమ్మ? దాన్ని తొట్టెలా అంటాం, మీకు తెలుసు. తొట్టెలా అంటే నీకు అర్థమైందా? ఎరుపు రంగుతో ఎల్లో, అది ఎంత పెద్దగా చేస్తారు తెలుసమ్మా? నాకు తెలిసి ఒక స్తంభం కంటే హైట్ ఉంటుందమ్మా అది. స్తంభం ఇంకా చిన్నది. అయ్యో అది ఎంత పెద్దగా, అసలు దాన్ని పట్టడానికి 100 మంది సరిపోరు, అంత పెద్దది. ఎంత బలంగా ఆడతారు తల్లి. మా చిన్నప్పుడు మేము చాలా, నేను పుట్టింది అక్కడే పెరిగింది అక్కడే పురాణపుల్ల కదా, మా చిన్నప్పుడు దాన్ని చూడడానికి మమ్మల్ని చూడలేకపోతుంది. చాలా ప్రత్యేకత. అమ్మవారితో ఒక విగ్రహం పెట్టుకొని తీసుకొని వస్తారు, వాళ్ళు ఒక వంశస్థులు వస్తారు తల్లి. అది పోయేంత రూట్ మొత్తం అన్నదానం అవుతుంటుంది. అక్కడ నుంచి ఒక వీధిలో నుంచి వచ్చి ఒక దగ్గరకు వచ్చి ఒక దగ్గరకు ఆగుతుంది. చాలా వైవిధ్యం. మన ఆంధ్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు అంత సులభమైన పండగ కాదు ఇది. చూసారా ఈ 4 ఎక్కడ జరుగుతున్నాయి? ఈ 4 దేవతలు ఎక్కడున్నారు? హైదరాబాద్. అందుకే హైదరాబాద్కి షాన్ బోనాల పండుగ అంటే. అందుకు హైదరాబాద్లో గల్లీలో మోగుతుంది. ఇప్పుడు ఆంధ్ర ప్రజలకు వస్తాం, వాళ్ళు ఏమన్నా అనుకోకూడదు, శ్రావణ మాసంలో చేస్తారు వాళ్ళు. శ్రావణ మాసం, మనం ఆషాఢ మాసం. శ్రావణాలు ఎందుకు చేస్తారంటే వాళ్ళ ప్రత్యేకతలు వచ్చేసి దేవత నియమ నిబంధనలంతా వేరు. ఇక్కడ మాంసాహారం, అక్కడ శాకాహారం. దీంట్లో కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. శ్రావణ మాసంలో చేసే బోనంలో ఏంటంటమ్మా, కొన్ని పరిస్థితుల రీత్యా వాళ్ళు బెల్లం శాఖలు పరమాన్నాలు ఎక్కిస్తుంటారు. అక్కడ మాంసాహారాలు ఒకవేళ ఉన్నా ఇంటి వరకు ఉంటుంటాయి, మన దగ్గర అయితే దేవతల ముందు చేస్తుంటాం. ఇప్పుడు ఏమైందంటమ్మా, మొత్తం కల్చర్ డైవర్షన్ ఎక్కువైంది. అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు అక్కడ అయ్యారు, ఎక్కడో కూడా పోయారు కదా. ఇప్పుడు ఆంధ్రాలో అల్లుడు ఉంటాడు, ఆ అమ్మాయి ఏమో తెలంగాణలో ఉందనుకోండి, అక్కడ పండగే ఇక్కడ పండగే. ఇప్పుడు నేను ఉన్నాను హైదరాబాద్లో 4 గుడిల దగ్గర పండగే, నాకు పోవుడే, ఎక్కడైనా పోడు, మనదే కదా. ఆ షాన్ ఎందుకు లేదంటున్నా నేను అంటే, హమ్ క్యా అభి జిందగీ మే క్యా జా రా హై యహా పే, షాన్ జా రా హై. దట్ అంటే ఇట్లా మీసం తింటే పౌరుషం పోయింది. ఒకప్పుడు గమనించే తల్లి, మన బాబాయిలే కానీ, మన నానమ్మలు, మన మామయ్యలు, మన తాతలు ఇట్లా ఆడేటప్పుడు మీసాలు ఇలా అనేవాళ్ళు. ఈ రోజుల్లో మన వాళ్ళు బిల్డప్కి దింపుతారు మీసాలు. ఒకప్పుడు ఎవరు ముందు దింపేళ్ళు వాళ్ళు తెలుసా తల్లి? అవి కోడలు ముందు గొప్ప. ఒకప్పుడు ఆ తాతలు మన ఇంట్లో చుట్టాలు మన వాళ్ళు వచ్చినప్పుడు ఎట్లా ఆడటం తెలుసా? ఆ పిల్లల్ని, చిన్న పిల్లల్ని చూసి, మన కోడళ్ళని చూసి, మన చిన్నమ్మలని, మన అమ్మల్ని, మరదళ్ళని చూసి అలా ఆడే ఆ ఆనందమైన ఆ ఆట కూడా ఎంతో గౌరవంగా అనిపించేది. ఇప్పుడు డీజే సౌండ్ వినబడుతుంది, మనసు లేదు, శరీరం ఆడుతుంది ఆడ. ఒకప్పుడు మనస్ఫూర్తిగా ఆడేటోళ్ళు. ఆడపిల్లలందరికీ చెప్పేది కూడా ఏంటంటమ్మా, అంగరంగ వైభవంగా వారిని వారు రక్షించుకుంటూ ప్రభుత్వాలు చేస్తున్న ఈ మహా ఏర్పాట్లకి మనందరం, నాకు తెలుసమ్మా ఏర్పాట్లు మొదలయ్యాయి. గోల్కొండ విషయం మొదలయ్యింది. నాకు ఫస్ట్ డేనే కాల్ వచ్చింది, 25 నుంచి మొదలు ఇలా విధంగా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది అని. అంటే ప్రత్యేకమైన బోనాలు ఇవన్నీ. అందరం ప్రభుత్వాన్ని నిలదీసి తిట్టకూడదు, ఈ చేశారు, అవి చేశారు, ఇలా చేశారని కాదంటే ఏర్పాట్లలో ఎవరికైనా ఏమైనా ఇబ్బంది కాకూడదు అన్నదే కదమ్మా. కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరుకునే 2 ఈసారి బాగా గమనించండి. ఒకటి ఎల్లమ్మ తల్లి బోనాల దగ్గర సువిశాలంగా అమ్మని వదిలిపెట్టి పండుగ చేయడం, అంతే, అదొకటి చాలా ముఖ్యమైనది. తర్వాత రెండో విషయం కూడా మేము కోరింది ఏంటంటే అమ్మ, యువతి యువకులు విచ్చలవిడితనం మానేసి ఆ తాగుడు కాదు, కుటుంబాలతో ఉండడం ముఖ్యమైనది. బల్కంపేటలో పోయి చూడమ్మా, ప్రతి గల్లీలో 3 ఉంటారా అన్నదానం చేసేవాళ్ళు. విచిత్రం ఏంటంటే అన్నదానం ఎక్కడ చేసినా, ఎంతమంది చేసినా తినటోళ్ళే ఉంటారు తల్లి. చూసావా, అంతమంది ఆకలితో ఉంటారు. పండగ రోజున అమ్మ ఆశీర్వాదం బలంగా ఉండాలని కోరుతూ ప్రేక్షకులందరికీ, ముఖ్యంగా మీకు కుటుంబాలందరికీ కూడా మన ఈ సంస్కృతి విలువలు తెలిసేలా చాలామంది గురువులు, సాధకులను మీరు మాట్లాడించండి. మన చరిత్ర చాలా గొప్పది. వేరే దేశాల్లో కూడా మన చరిత్ర ఈరోజు మాట్లాడుకుంటూ ఉన్నారు, వేరే రాష్ట్రాల్లో కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. కేవలం బోనాల ప్రత్యేకత తెలంగాణకి ఎందుకు పరిమితమైనది అని నేను చెప్పిన దాంట్లో అమ్మ 4 శక్తులు మన హైదరాబాదులో ఉన్నాయి. ఇది ముఖ్యమైన చరిత్ర. కాబట్టే నా హైదరాబాద్, మన హైదరాబాద్, మనందరి హైదరాబాదు నిజంగా హైదరాబాద్. కాబట్టి ఏంటంటే తెలంగాణ ప్రాంతం, ఆంధ్ర ప్రాంతంలో ఉన్న మనందరం గొప్ప చరిత్రలో ఉన్నాం మనం కదా తల్లి. కాబట్టి ఆ ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం అందరికి ఉండాలి, మా అమ్మ నల్లపోచమ్మ తల్లి ఆశీర్వాదం అందరికి ఉండాలి. కాబట్టి అందరి దేవాది దేవతల ఆశీర్వాదంలో వాళ్ళు ఎప్పుడు కూడా విడిపోలేరు. విడిపోయిందంతా మనందరం కనీసం ఈ పండుగ కన్నా అందరం కలిసి ఏర్పాటు చేసి అందరం ఆనందంగా ఉండి బోనాల పండుగ చేసుకోవాలని కోరుతున్నామమ్మా. సర్వే జన సుఖినో భవంతు.
తప్పకుండా గురుగారు. అసలు బోనాల పండగ వెనక ఉన్న ప్రత్యేకత ఏంటి? ఆషాఢం అంటే ఏంటి? గోల్కొండలో జరిగే బోనాల గురించి, ఈ బల్కంపేట ఎల్లమ్మ దగ్గర జరిగే బోనాల గురించి, సికింద్రాబాద్ ఎల్లమ్మ దగ్గర జరిగే బోనాల గురించి, మాంకాళి గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నాకైతే ఐస్లో నుంచి వాటర్ ఆగలేదు అసలు, నిజంగా చెప్తున్నాను. చాలా ప్రత్యేకమైన విషయాలు మా కోసం తెలియజేశారు ఇవాళ. థ్యాంక్ యూ గురుగారు. నమస్కారం. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువు గారిని కలవాలి లేదా మాట్లాడాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.